రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించడం లేదని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. రాజ్యాంగం, కోర్టులు, ప్రజా తీర్పు పట్ల కూడా గౌరవం లేదని అన్నారు. ఆమనగల్, తొర్రూర్, కేతనపల్లి, జనగాం, ఇబ్రహీంపట్నం వంటి పలు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గెలిచినా ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని అధికారాన్ని కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా ప్రభుత్వ వ్యవహారం కొనసాగుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కర్నె ప్రభాకర్ స్పష్టం చేశారు. దాదాపుగా మేము స్ట్రెయిట్ గా మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో 28 నుండి 30 మున్సిపాలిటీల్లో గెలిచినాం. ఇప్పటివరకే వచ్చినటువంటి ఫలితాలను బట్టి 18, దాదాపుగా మేము గెలిచినటువంటి వాటిని కూడా తొర్రూరు లాంటిది, ఆమనగల్లు, కేతనపల్లి, జనగామ, ఇబ్రాహీంపట్నం, ఈ విధంగా దాదాపు 10-12 స్థానాల్లో కూడా గెలిచినటువంటి దాన్ని అప్రజాస్వామికంగా, అక్రమంగా పోలీసులని ఉపయోగించుకొని చాలా దుర్మార్గమైనటువంటి రీతిలో ఈ ప్రభుత్వం వ్యవహరించడం చాలా దుర్మార్గము. అదే కాదు, సాక్షాత్తు చట్టాలను గౌరవించాల్సినటువంటి స్పీకర్ గారు కూడా ఏకగ్రీవంగా బీఆర్ఎస్ కౌన్సిలర్ గెలిస్తే వికారాబాద్ లో సర్టిఫికెట్ తీసుకోక ముందుకే ఆయన మెడలో కాంగ్రెస్ కండువా గప్పడం అనేటువంటిది ఏ రకంగా రాజ్యాంగ హక్కులని ఈ స్పీకర్ గారు గౌరవిస్తున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. మేము సూటిగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇవాళ కేతనపల్లి కావచ్చు, ఇబ్రాహీంపట్నంలో 3 వారాల్లో ఎన్నికలు నిర్వహించాలని కోర్టు చెప్తే 3వ తేదీన ఇబ్రాహీంపట్నం తీర్పు వచ్చింది, ఆర్డర్ వచ్చింది. అదేవిధంగా 10వ తేదీన కేతనపల్లికి సంబంధించింది. మరి 3వ తేదీన వెలువడ్డటువంటి ఇబ్రాహీంపట్నం ఆర్డర్ లో చాలా స్పష్టంగా ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ కంప్లీట్ అయింది. అక్కడ వెలువరించాల్సింది కేవలం ఎన్నికల కమిషన్ చైర్మన్ ని మాత్రం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్ని కూడా తాత్సారం చేస్తా ఉన్నారు. ఇంకా దుర్మార్గం ఏంటంటే అక్కడ 13 సీట్లు గెలుచుకుని ఉన్నాం మేము ఇబ్రాహీంపట్నంలో, 7 మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దుర్మార్గంగా దాన్ని గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికి నెల 15 రోజులుగా ఒక ప్రహసనంగా కొనసాగుతా ఉన్నది. అదే కాదు, కేతనపల్లిలో దాదాపు 14 స్థానాల్లో మేము గెలిస్తే 7 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలిస్తే అక్కడ అక్రమంగా మా పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు, మా పార్టీ మాజీ శాసనసభ్యుడు బాల్క సుమన్ గారి పైన అక్రమ కేసులు పెట్టి దాదాపు 16 రోజులు